నమస్కారం అండి. అందరు బాగున్నారా? నాకు ఒకడు ఇప్పుడు ఫోన్ చేసి ₹2,00,000 ఇస్తా బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేస్తావా అని చెప్పి కాల్ చేశాడు. నేనేం చెప్పాలా? 2,00,000 హ్మ్. బెట్టింగ్ యాప్ చేస్తావా అని అడిగితే నేను చేయను అని చెప్పాను. వాస్తవంగా నేను ఎప్పుడు బెట్టింగ్ యాప్స్ చేయలేదు. దాని జోలికి పోలేదు. చాలా ఆఫర్‌లొచ్చాయి. కానీ నేను చేయలేదు. ఎందుకంటే నా వల్ల ఒకళ్ళు ప్రాణాలు, ఒక కుటుంబం ఆగం కావడం నాకు ఇష్టం లేదు. అట్టని చెప్పి నేను చేయలేదు. కానీ ఇప్పుడు ఒకడు కాల్ చేసి ₹2,00,000 ఇస్తా అని చెప్పాడు. చెప్తే నేను చెయ్యను అన్నాను. మరి ఏ ప్రమోషన్ చేస్తాం? అసలు ఇదంతా ఎందుకండి? వాయిస్ రికార్డ్ పెడతాను వినండి. ఇలాంటి వాళ్ళని నేనేం చేయాలి? ఏం చేయాలండి చెప్పండి? రకరకాల ఫేక్ కాల్లు దయచేసి చెప్తున్నాను. నాకు ఫేక్ కాల్ మంచిగా మాట్లాడినంత సేపు మంచిగా మాట్లాడతా. అసభ్యకరంగా మాట్లాడినా, ఫేక్ కాల్ చేసినా కూడా వితిన్ క్షణంలో రికార్డ్ చేసి యూట్యూబ్‌లో, ఫేస్‌బుక్‌లో, ఇన్‌స్టాలో పెట్టేస్తా. నంబర్ ఉందిగా అని చెప్పి అలా చేయటం ఎందుకంటే నాకు అర్థం కాదు. నంబర్ ఉన్నంత మాత్రాన 10 మంది పిల్లగాళ్ళు కలవటం, తాక్కుంటా, సిగరెట్ తాక్కుంటా, మందు తాక్కుంటా నాకు కాల్ చేయటం. ఏదో వాళ్ళు అంటే గొప్ప అనుకుంటున్నారు. ఎవడికి వాడే "ఏహేహే నేను గొప్ప" అంటే నీ ఈ చెట్టు ఎక్కుతా అంటే ఇంకో చెట్టు ఎక్కువ ఉంటాడు భూమి మీద. అసలు ఎంతెందుకండి? రికార్డ్ వినండి. ఇలాంటోళ్ళని ఏం చేయాలో మీరే కామెంట్ చేయండి. ఇంకో మాట, వాడి నెంబర్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఓకే. ఒక్కసారి కాల్ చేసి కూడా అడగండి. డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఎందుకంటే ఉండాలి కదా భయం. ఫ్యామిలీ వాడికి ఉండాలి కదా భయం, భక్తి. కనుక్కోండి అసలు. హలో. హలో ఆ, అన్న, గుడ్ ఈవినింగ్ అన్న. గుడ్ ఈవినింగ్. ఈ నాగరాజు గుంటి అన్న మాట్లాడేది. ఆ, అన్న అన్న ఈ అడ్వర్టైజ్మెంట్ ఉందన్న, ఒక బెట్టింగ్ యాప్ చేస్తారా అన్న? బెట్టింగ్ ఎప్పుడు చేయట్లేదు తమ్ముడు. ఇప్పుడు నేను ఇంతకుముందు బెట్టింగ్ ఎప్పుడు చేయలేదు నేను. అన్న 2 లక్షలు ఇస్తా అన్న. ఇది యావియేటర్ అని ఫ్లైట్ గేమ్ అన్న. ఆ, యావియేటర్ అని ఒక ఫ్లైట్ గేమ్ నుంచి ఫోన్ చేస్తాను. నేను ఒక ఏజెంట్ని. ఏ ఊరు మీది? నాది ఇక్కడ ఇది కర్నూలు అన్న. నాకు బెట్టింగ్ యాప్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్ట్ తమ్ముడు. అన్న షేర్ చేసుకుందాం అన్న, 4 ఇస్తారు, 2 లక్షలు తీసుకుందాం నాకు ఇంట్రెస్ట్ లేదు తమ్ముడు. ఓకేనా? అన్న. పోనీ డబ్బులు కాకపోతే నాకు వద్దురా ఆయన డబ్బులు. డబ్బులు కాదన్న, మరి ఎలాంటి అయితే చేస్తారు? బెట్టింగ్ కావాలి, నార్మల్ అయితే చేస్తారా అన్న అడ్వర్టైజ్మెంట్? వ్యాపారము, వ్యవసాయము, పురుగు మందులు, లేకపోతే ఏదైనా రెడ్ లైట్ ఏరియా కూడా చేస్తారా అన్న? ఆ? అన్న ఇది వ్యాపారమే అన్న, ప్రజలకి పనికొచ్చేది. రెడ్ లైట్ ఏరియానా? యూత్ కి జాబులు లేక వస్తారు. వేటర్ అని మంచి తమ్ముడు, నువ్వు మంచిగా మాట్లాడుతున్నావు, నేను మంచిగా మాట్లాడుతున్నా, మధ్యలో నువ్వు పావాని పదం ఏంటి? ఏంటది, ఏం మాట్లాడదు? వాయిస్ రికార్డ్ అవుతుంది. నీ నెంబర్ కూడా ఉంది. ఇప్పుడు మనది ఉంది కదా సార్, అది వ్యాపారం, రెడ్ లైట్స్, గ్రీన్ లైట్స్, మన లైట్స్ వ్యాపారం. రెడ్ లైట్ ఏరియా ఇప్పుడు నీ రికార్డ్ పెట్టమంటావా? అదేం లేదు కానీ సార్, నేను ఒక్కసారి నా మాట వినండి. నీ రికార్డ్ నీకు పెట్టమంటావా? ఇదే నెంబర్ తో ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో ఇలా అడుగుతున్నాను, బెట్టింగ్ యాప్స్ ఏమని అడుగుతున్నాను, నీ నెంబర్ తో పెట్టానా రికార్డ్? అన్న ఒక యూత్ కి, పిల్లలకి ఇప్పుడు ఉపాధి లేక చాలా 2,00,000 ఇస్తానని చెప్పాడుగా. ఎవేటర్ అని ఒక సంస్థ. అది బెట్టింగ్ యాప్ అని చెప్పావు. 2,00,000 ఇస్తాం, 2,00,000 వస్తాయని చెప్పావు కదా. మన మాట ఎందుకు కవర్ చేస్తాను? అవును, దానికి యూత్ సంబంధించిందే కదా. నేను తప్పు కాదు కదా చేసేది. ఓకేనా తమ్ముడు? అన్న ప్రతి ఒక్కడు నేను మనగాన్ని, నేను బాగా మాట్లాడగలుగుతా అని ఫోన్ చేస్తుంటారు. అట్లా ఎందుకంటే నేను చెట్టు ఎక్కగలను అనుకుంటే ఇంకొకటి చెట్టు ఎక్కేవాడు ఉంటాడు, తెలుసు కదా. అట్లానే ఫోన్ ఉంది కదా, నెంబర్ ఉంది కదా, సిమ్ ఉంది కదా, ఫ్రీ కాల్స్ కదా అని చెప్పి అవతలోడికి దయచేసి చేయదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఫ్యామిలీస్ ఉంటాయి, అమ్మా నాన్న ఉంటారు. వాల్యుబుల్ వాయిస్, మనం బతికేదే కొంతకాలం. అవునా? నీ రికార్డ్ నీ పెడతా. మీది ఒక్కటి కాదన్నా, ఇంకా చాలా మంది యూట్యూబర్స్ కాల్ చేస్తున్నాం. మాకు కొద్దిగా చేస్తే అవునా? ఇప్పుడు నేను సరే, నేను లైన్ లో ఉంటా. నాకు 5,000 కొట్టు అర్జెంటుగా అడ్వాన్స్. లైన్ లో ఉంటా. కట్ చేయకుండా 5,000 కొడితే నేను అప్పుడు ఒప్పుకుంటా. చేస్తారా? చేస్తా. కట్ చేయకుండా 5,000 కొట్టు. డీటెయిల్స్ పెట్టమంటావా? ఫోన్ కట్ చేయకుండా నువ్వు 5,000 కొట్టు, నేను నమ్ముతా. 5,000 నాకు అర్థం కావట్లేదు. ఫోన్ కట్ చేయకుండా డబ్బులు కొడతాము అడ్వాన్స్, నేను నమ్ముతా అంటున్నా. అడ్వాన్స్ కొట్టాలంటే మా ఒరిజినల్ కన్నా మీరు వరుసనే నేను చేస్తా. ముందు నువ్వు ఫోన్ కట్ చేయకుండా అడ్వాన్స్ కొట్టు. ముందు డబ్బులు కొట్టమంటారా? అడ్వాన్స్ కొట్టు, ఫోన్ కట్ చేయొద్దు. ఇదేందన్నా సరే, 500 కొట్టు. 500 కొట్టు. ఫ్లాట్ గీటు చూడకుండా 500 కొట్టు సార్. 500 కొట్టు సార్.
చూస్తే కొట్టి చేస్తారా? ముందు ఒక అడ్వాన్స్ ఒక 500 కొట్టి ఫోన్ కట్ చేయొద్దు. సర్లేమ్మా, పోయి నెంబర్కేనా? ఫోన్ కట్ చేయొద్దు. మరి చేయకపోతే ఫోన్ ఫోన్ కట్ చేయండి. చేయకపోతే నువ్వు మా ఇంటికి వచ్చి నాకు అల్లబట్టు. ఫోన్ కట్ చేయండి చేస్తాను. కట్ ఫోన్ చేయండి. కట్ చేయకుండా ఫోన్ పే చేయొచ్చు, తెలుసు, అందరూ తెలుసు. ఎట్లనా? లౌడ్ స్పీకర్ పెట్టి ఆ ఫోన్ పేలో పో. పాస్వర్డ్ చెప్పు. మీకు తెలుసు కదా సార్ అది 16. సబ్స్క్రైబర్స్ 5 lakhs ఉన్న వాళ్ళకే కదా మనం చేసేది. ఎన్ని lakhs అన్నకు 1 నిమిషాలు. తమ్ముడు, నువ్వు గనక మాట మార్చి ఫోన్ కట్ చేసి వెళ్ళపిస్తే మాత్రం నేను ఇదే రికార్డు యూట్యూబ్ లో ఫోన్ నెంబర్ సహా పెడతాను, ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో పెట్టుకో.